పర్సనల్ థింగ్స్. అంటే ఎటువంటి కన్వర్జేషన్స్ ఉండేది మీ మధ్యలో టెలిగ్రామ్తో చాటింగ్ అయిన తర్వాత? ఎలాంటి కాన్వర్సేషన్స్ అంటే, నీకు నేను ఉన్నాను వినా, నీ హస్బెండ్ దూరంగా ఉన్నాడు అనేసి ఏమనుకోవద్దు అనేసి ఇలాంటి స్మూత్ టాక్సే ఉన్నాయి అనమాట. ఏంటో అష్యూరెన్స్ ఇచ్చినట్టు అలా చెప్పేవాడు అనమాట. ఓకే, అంటే మీ హస్బెండ్ మీకు దూరంగా ఉండేవాడా? ఏం చేస్తుండేవారు హస్బెండ్? సాఫ్ట్వేర్ అండి, ఆయన సాఫ్ట్వేర్. ఓకే, అంటే దూరంగా ఉంటారా మీకు? నేను గవర్నమెంట్ జాబ్, ఆయన సాఫ్ట్వేర్ జాబ్ కదండి, మేము ఇద్దరం దూరంగానే ఉండేవాళ్ళం. ఓకే, సో ఆ కన్వర్సేషన్ ఎందుకు వచ్చింది మీ ఇద్దరి మధ్యలో? హస్బెండ్ దూరంగా ఉన్నాడు, నేను మీకు ఉంటాను కన్వర్సేషన్స్ ఎట్లా? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు అనేసి అంటే, నేను సాఫ్ట్వేర్ అని చెప్తే ఆబ్వియస్లీ మీరు ఇద్దరు దూరంగా ఉంటారా అనేసి ఆయన అడిగారు. అవునండి, మేము దూరంగానే ఉంటాం, దట్టు మాకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనేసి నేను చెప్పాను. ఓకే, అందుకనేసి నేను నా బాబుతో ఉంటానండి అనేసి నేను చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ ఆఫ్టర్ 2 days వీడియో కాల్స్ చేయి, కొంచెం న్యూడ్స్ పంపించు అన్నట్టు స్టార్ట్ చేశారు. లేదు సార్, నేను అలాంటివి అయితే చేయను, వీడియో కాల్స్ నాకు అసలు అలవాటు లేదు ఫస్ట్ థింగ్. ఓకే, నేను న్యూడ్స్ కూడా అలా ఏం పంపించను అనేసి అంటే, నేనే కదా ఏం కాదు సీక్రెట్ గానే ఉంటుంది అది ఇది అంటే, లేదు సార్ నేను అసలు పంపించను అనేసి నేను చెప్పాను. కానీ ఈ కంటిన్యూస్లీ ఆస్కింగ్ మీద పంపించు అని చెప్పేసి నేను పంపించను అనేసి చెప్పేసరికి ఆయన బెదిరించటాలు, లైక్ నేను ఈ ఊరి ఎమ్మెల్యే, ఇది నా కోడూరు, గుర్తుపెట్టుకోను కూడా సేమ్ నియోజకవర్గం కదా, పంచాయత్ ఆఫీస్ లోనే పనిచేస్తావు ఎక్సెట్రా అని చెప్పేసి మాట్లాడడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత కలుద్దాం మీనా, ఎలాగ పంపించట్లేదు కదా, కలుద్దాము, జస్ట్ మాట్లాడదాము అని చెప్పేసి ఆయన అన్నారు అనమాట. ఇదంతా టెలిగ్రామ్ లోనే జరిగింది కాన్వర్సేషన్. సో కలుద్దాం అన్నప్పుడు నేనే అనుకున్నాను, ఈయనకి మెసేజెస్ లో అర్థం కావట్లేదు, కలిసే చెప్పాలి అని చెప్పేసి, కలిసి క్లారిటీ ఇవ్వాలి, దీని గురించి అయితే, ఇలాంటి వాటి గురించి అయితే మీరు వేరే వాళ్ళని వెతుక్కోండి, నన్ను కాదు అని చెప్పేసి క్లారిటీ ఇవ్వడానికి వెళ్ళాను. దట్టు ఎందుకు వెళ్ళాను అంటే, అందరు అడుగుతున్నారు మీరెందుకు వెళ్ళారు అది ఇది అని చెప్పేసి అడుగుతున్నారు. ఒక ఎమ్మెల్యే విత్ సెక్యూరిటీ వస్తాడనేసి నేను అనుకున్నాను. నాది ఎన్ని క్వశ్చన్స్ అయినా వేయండి, మళ్ళీ నేను నా వర్షన్ చెప్తున్నాను. గన్ మ్యాన్ డ్రైవర్ ఉంటేనే ఎమ్మెల్యే ఉంటారు కదా, ఎందుకంటే వాళ్ళకు కూడా థ్రెట్స్ ఉంటాయి. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే అయినా సరే, పాత ఎమ్మెల్యే అయినా సరే థ్రెట్స్ ఉంటాయి, వాళ్ళ ప్రోటోకాల్స్ వాళ్ళు ఫాలో అవుతారు అనేసి నేను అనుకున్నాను. కార్ ఎక్కేంత వరకు తెలియదు నాకు, ఆయన ఒక్కరే వచ్చారు అని చెప్పేసి. సో నేను నార్మల్ గానే మాట్లాడుతున్నాను. అప్పుడు ఆయన అడిగారు అనమాట, ఎందుకు ఎందుకు పంపించట్లేదు నేను అడిగినప్పుడు అది ఇది అనేసి అంటే, నేను కార్ లో చెప్తూనే ఉన్నా, సార్ ఇలాగైతే నేను కాదు, నేను కోడూరుకు వచ్చి 4 years అవుతుంది, ఇప్పటిదాకా నా మీద రిమార్క్ ఏం లేదు, కాబట్టి నేను అసలు ఆ టైప్ కూడా కాదు, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి అనేసి నేను మాట్లాడుతున్నాను. ఆయన సడన్ గా రాజంపేట దగ్గర ఏదో ఊర్లో ఆపేసి, లేదు వీణా యూఆర్ వెరీ ఇంట్రెస్టెడ్, యూఆర్ వెరీ ఇంట్రెస్టింగ్, నాకు సెక్షువల్లీ కావాలి అనేసి అడిగారు అనమాట. కెన్ యూ ప్లీజ్ రిపీట్ దట్? అంటే అక్కడ ఏలూరు దగ్గర ఆపినప్పుడు ఏమన్నారమ్మా? యూఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ వీణా, నాకు సెక్షువల్లీ కావాలి అనేసి అడిగారు. అడిగారు, నేను డినై చేశాను. ఆయన ఒక్కరే ఒంటరిగా డ్రైవ్ చేస్తూ వచ్చారా కార్? అవునండి, మా ఇంటికి ఆయన ఒక్కరే ఒంటరిగా డ్రైవ్ చేస్తూ నన్ను ఎక్కించుకున్నారు. బట్ మీరు ఆయన ఒక్కరితో వెళ్ళడానికి సిద్ధపడ్డారా అక్కడ టైంలో? నాకు ఆయన అంత ధైర్యం చేస్తారని తెలియదు కదంటే, ఐ జస్ట్ థాట్ ఇట్ ఈస్ జస్ట్ డిస్కషన్ మాత్రమే అవిద్య అనేసి నేను అనుకున్నాను. ఓకే, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండే అతను అంత చేస్తాడు అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకు కూడా భయాలు ఉంటాయి, అవతల అమ్మాయి ఎలాంటిదో ఏమిటో అనేసి భయాలు ఉంటాయి ఎవరికైనా. అవును. సో ఇది జస్ట్ డిస్కషన్ తోనే ముగుస్తుందనే నమ్మకంతోనే వెళ్ళాను నేను. ఓకే, ఏలూరు వరకు వెళ్ళారు, అక్కడ ఈ రకంగా మాట్లాడుకొచ్చారా? నెక్స్ట్ ఏం జరిగింది? నేను అంటే నా బాడీ టచ్ చేయడం స్టార్ట్ చేశారు. నేను కిందకి దిగిపోదాం అనుకున్నప్పుడు నా జుట్టు పట్టుకొని లాగేసుకున్నారు వెనక్కి.